పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. ప్రస్తుతం ఇరాన్ వార్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది, ఇతర దేశాలపైన దాని ప్రభావం ఎలా ఉంటుందో ఎప్పటికప్పుడు విశ్లేషణలు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ యుద్ధ ప్రభావం మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికే అనేక రకాలు ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి వస్తువులు కొన్ని అవైలబిలిటీ ప్రైస్లోకి వచ్చాయి, మరికొన్ని తీవ్రమైన సంక్షోభంలోనికి వెళ్లే పరిస్థితులు కూడా ఉంటాయంటున్నారు. దీని నేపథ్యంలోనే అసలు గ్యాస్ క్రూడ్ ఆయిల్ గురించి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో పాటు కాస్ట్ అకౌంటెంట్ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ సిఎంఏ లక్ష్మణ్ రావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. అందులో మరీ ముఖ్యంగా గ్యాస్ అండ్ ఫ్యూయల్. ఇప్పుడు ఆ 10 రోజులు కాస్త ఈ గ్యాస్ కి అంత స్టోరేజ్ కెపాసిటీ ఉండదు. కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి వెరస ఏమవుద్దంటే దాంట్లో ఉన్న 3 మెయిన్ కాంపోనెంట్ గ్యాస్ ని కూడా పొదుపుగా వాడాలి అంటారు ఫైనల్లీ. సరే, ఇప్పటికే అమ్మో అవి రేటు పెరిగిపోతాయట, ఇవి చాలా ఇబ్బందిగా ఉంటాయంట అని రకరకాల డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా గ్యాస్ అండ్ ఫ్యూయల్. సో గ్యాస్ కి సంబంధించి ఇప్పటికే హోటల్స్ కి గ్యాస్ సరఫరా నిలిపివేయడం వల్ల కొన్ని హోటలియర్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి మన పరిస్థితి ఏంటి అనే ఒక ఆందోళన కామన్ పబ్లిక్ లో కూడా కనపడుతోంది. ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఇప్పుడున్న రోజుల్లో మన ఇంట్లో ఏంటిది వంట నడవాలన్నా ఆయిల్ కావాలి, బయట బండి నడవాలన్నా కూడా ఆయిల్ కావాలి. సో వీఆర్ సో మచ్ డిపెండెంట్ ఆన్ ఆయిల్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ ఈ ట్రయాంగులర్ వార్లో మెయిన్ ఏంటంటే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీ. అంటే మనకి స్వదేశీ నిల్వలు ఉన్న కొంచెమే, మనం ఎక్కువగా ఇతర దేశాల నుంచి మన అవసరాలకు సరిపోవు కాబట్టి ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. మోర్ దెన్ 50% ఆఫ్ గ్యాస్ మనకు కావాల్సిన గ్యాస్లో మోర్ దెన్ 50% ఖతార్ నుంచి వస్తుంది మనకి. అలాగే యుఏఈ కూడా 3rd లార్జెస్ట్ ఇంపోర్టర్ మనకి, అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటాం గ్యాస్ వరకు. సో ఇప్పుడు ఏంటి, ఈ వార్లో ఈ 2 కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఖతార్లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టేట్ ఓన్డ్ ఇది మన గ్యాస్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ప్రస్తుతానికి హాల్టింగ్లో ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఈ ఆయిల్ అనేది డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. డిమాండ్ ఎక్కువయ్యి సప్లై తగ్గిపోయినా రేట్ పెరిగిపోతుంది. సో కన్జంప్షన్ పెరిగిపోయినా కూడా సప్లై సేమ్ ఉన్నా కూడా రేట్ పెరిగిపోతుంది. జనరల్ ఎకనామిక్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు దానివల్ల అది ఒక రీజను. ఇంకొక రీజన్ ఏంటంటే ఏదైతే ఈ హార్మోజ్ జలసంధి స్ట్రైట్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చే ఈ నౌకలన్నింటినీ, వెజల్స్ అన్నింటినీ కూడా ఇరాన్ ఆఫ్ చేసేసింది, బ్లాక్ చేసేసింది. కాబట్టి ఫర్దర్గా సప్లై రావాలంటే కష్టం. దానివల్ల ఏంటంటే లీడ్ టైం పెరిగిపోతుంది. లీడ్ టైం అంటే అర్థం ఏంటంటే, సపోజ్ వీళ్ళు ప్లాన్ చేసినప్పుడు అక్కడ ఒక షిప్ ఆర్ వెజల్ బయలుదేరితే ఒక 10 రోజుల్లో వచ్చేస్తుంది అనుకుంటే, ఇప్పుడు ఆ 10 రోజులు కాస్త 20 రోజులు అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు వేరే రూట్లో. దానివల్ల ఏమవుద్దంటే సడన్గా వెజల్స్ కూడా షార్టేజ్ వచ్చేస్తాయి. వెజల్స్ అంటే ఈ ఆయిల్ ఇంపోర్ట్ చేసే వెజల్స్ షార్టేజ్ కూడా వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఈ అవైలబిలిటీ అనేది తగ్గడం మొదలు పెడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ గ్యాస్లో ఉన్నది ఈ పెట్రోల్, డీజిల్ ఇటువంటివి మనం కొంత స్టోర్ చేసుకోగలం. ఏదో చిన్న క్యాన్స్లోనే అక్కడ ఇక్కడ కొంతమంది చేస్తారు, కరెక్ట్ కాదు అది. బట్ కొంత స్టోరింగ్ మనకి మామూలుగా కూడా స్టోరేజ్ కెపాసిటీ ఈ పెట్రోల్, డీజిల్కి, క్రూడ్ ఆయిల్కి ఉన్నంతగా ఈ గ్యాస్కి అంత స్టోరేజ్ కెపాసిటీ ఉండదు. ఈవెన్ అక్కడ ఫ్యాక్టరీస్లో కూడా వాళ్ళకి స్టోరేజ్ కెపాసిటీ అంత ఉండదు. వాళ్ళు ప్రొడ్యూస్ అవుతూనే పైప్ లైన్స్ ద్వారానో వెజల్స్ ద్వారానో అవి నిరంతరం సప్లై అయిపోతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైతే ఫర్దర్గా సప్లై లేదో వాళ్ళు కూడా ఫోర్స్ఫుల్లీ స్టాప్ చేసేస్తారు, ప్రొడక్షన్ స్టాప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రొడ్యూస్ చేసి వెళ్ళకపోతే ఎక్కడ పెట్టుకుంటారు, స్టోరేజ్ లేదు కదా. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఈ సరఫరా గొలుసు అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల అది ఒకటి బేసిక్ కాస్ట్ ఆఫ్ ద గ్యాస్ తాలూకా కాస్ట్ పెరగడానికి కారణం.
ఇంకోటి ఏంటంటే ఈ ఎనీ పెట్రోలియం ప్రోడక్ట్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. ఒకటంటే కాస్ట్, అంటే దాని తాలూకా రేటు, ఇన్సూరెన్స్, ఎందుకంటే ఇంత లాంగ్ జర్నీ అవి చేస్తాయి కాబట్టి ఏమన్నా డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఇన్సూరెన్స్ కూడా చేస్తారు. అలాగే ఫ్రైట్, అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే మరి నౌకల ద్వారానో వెజల్స్ ద్వారా వస్తాయి కాబట్టి ఫ్రైట్. ఈ 3 చాలా ముఖ్యమైన అంశాలు. ఇందులో ఇప్పుడు ఏంటి, కాస్ట్ ఒరిజినల్ అది సప్లై తగ్గింది కాబట్టి దాని రేటు పెరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది, ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం పెంచేస్తాయి. ఇప్పుడు ప్రీమియమ్స్ కొన్ని అయితే 80% నుంచి 1000% వరకు కూడా, అంటే వార్ రిస్క్ ప్రీమియం అనేది పెరిగిపోతుంది. సో ఇన్సూరెన్స్ పెరిగిపోతుంది. అలాగే ఫ్రైట్ ఎందుకు పెరుగుతుంది అంటే మరి వెజల్స్ తగ్గిపోయేవి. అలాగే కొన్నిసార్లు ఈ వెజల్స్ని రీరూట్ చేయాల్సి వస్తుంది కాబట్టి డిస్టెన్స్ పెరిగిపోతుంది. సో దీనివల్ల కూడా ఫ్రైట్ పెరిగిపోతుంది. వెరస ఏమవుద్దంటే దాంట్లో ఉన్న 3 మెయిన్ కాంపోనెంట్స్, అంటే ఆ కొనుగోలు ప్రైస్, అలాగే ఇన్సూరెన్స్, ఫ్రైట్, ఇన్ని పెరిగిపోవడం వల్ల ఏమవుద్ది, మనకి ఎండ్ కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి అమాంతంగా ప్రైస్ పెరిగిపోతుంది. అందుకే మీరు చూసినట్టయితే కొద్ది రోజుల కిందటే మన ఎల్పిజి సిలిండర్ 60 రూపాయల సిలిండర్కి, ఇది డొమెస్టిక్ సిలిండర్. ఇండస్ట్రియల్ సిలిండర్స్ అవి డే టు డే మారుతూనే ఉంటాయి. డొమెస్టిక్ సిలిండర్స్ 60 రూపాయలు పెరగడం జరిగింది. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, విమానాల్లో వాడే ఫ్యూయల్, అది కూడా March 1 నుంచి పెరిగింది బాగా. సో దానివల్ల ఏంటి, మన ఎయిర్ ఫ్రైట్ కూడా పెరిగిపోతుంది. అలాగే ప్యాసింజర్ టికెట్స్ కూడా పెరిగిపోతుంది. ప్రతిదీ కూడా, అంటే ఇప్పుడు డీజిల్తో నడిచేవి, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు ప్రస్తుతానికి పెరగలేదు. కానీ అవి కూడా ఇది కొన్నాళ్ళు కంటిన్యూ అయితే, మన రీసెంట్గా మన పెట్రోలియం మినిస్టర్ గారు చెప్పినట్టు మన దగ్గర 74 రోజులకి సరిపడ్డ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ అవి ఉన్నాయి కదా అని వాడేలేము, కన్జర్వ్ చేయాలి. సో అందుకే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఇండస్ట్రియల్ యూసేజ్ మీద, గ్యాస్ ఇండస్ట్రియల్ యూసేజ్ మీద కొంత రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ డొమెస్టిక్కి ప్రాబ్లం లేదు. అలాగే ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ, లేదంటే హాస్పిటల్స్కి సంబంధించిన గ్యాస్ యూసేజ్ కానీ, వీటి మీద ప్రస్తుతానికి రిస్ట్రిక్షన్ లేదు. కానీ రాను ఇది యుద్ధం ప్రవాహంగా అయితే, అలాగే క్రూడ్ ఆయిల్ వార్ స్టార్ట్ అవ్వక ముందు $55 per barrel ఉన్నది, మొన్నటికి 116 వరకు వెళ్ళి మళ్ళీ ఈరోజు ఉదయం ఒక స్టేట్మెంట్ రావడం అంటే యుఎస్ ప్రెసిడెంట్, రష్యన్ ప్రెసిడెంట్ మాట్లాడుకున్నారు అని ఇచ్చి కొంత ఫర్దర్గా ఈ శాంక్షన్స్ కొంచెం తగ్గిస్తారని న్యూస్ రావడం వల్ల మళ్ళీ $88 తగ్గి వచ్చింది. అయినా కూడా ఎక్కడ 55, ఎక్కడ 88, ఆల్మోస్ట్ 50% పెరిగినట్టే. సో దాని ఎఫెక్ట్ మిగతా అన్ని, అంటే ప్రతిదీ ట్రాన్స్పోర్ట్ అయ్యి రావాలి. సో మనం టీ పొడి కొనాలన్నా, కాఫీ పొడి కొనాలన్నా, షుగర్ కొనాలన్నా, ఏదన్నా కూడా త్రూ ట్రాన్స్పోర్టేషనే రావాలి. కాబట్టి ఫైనల్గా ఏంటంటే ఇవన్నీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకి ఎండ్ కన్జ్యూమర్కి ఈ వార్ అనేది ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు కామన్ పబ్లిక్ ఆలోచన ఏంటంటే, టెన్షన్ ఏంటంటే, ఇప్పటికే ఇండస్ట్రియల్కి సప్లై అయ్యే దానిపైన కొంత స్ట్రీమ్ లైన్ చేస్తుంది గవర్నమెంట్. అలాంటప్పుడు ఇప్పుడు మరి గ్యాస్ మనం బుక్ చేయగానే వచ్చేస్తుంది కదా, ఇప్పుడు వస్తుందా రాదా అంటే ఈవేళ కొద్దిగా స్టేట్మెంట్స్ చూసాం సార్, ఒక 20 days అట్లా పట్టే అవకాశం ఉంటుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. సో డొమెస్టిక్ గ్యాస్ సప్లైకి సంబంధించి సో మీరేం చెప్తారు? ఆల్రెడీ మీరు చూసినట్టయితే నిన్న న్యూస్లో ఇంతకుముందు ఏంటి, మనకి గ్యాస్ సిలిండర్ బుకింగ్ కి మధ్యలో 20 days ఉండేది. ఇప్పుడు ఆ 20 రోజులు అనేది కాస్త 25 రోజులు చేశారు. అంటే ఇప్పుడు 25 రోజుల వరకు మీరు బుక్ చేయలేరు. సో 5 days పెరగడం జరిగింది. సో అదే ఒక సిగ్నల్. కాబట్టి మనం యాజ్ ఏ ఎండ్ కన్జ్యూమర్గా కూడా మన రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటంటే, ఒక 4 మనుషులు ఉన్న ఫ్యామిలీకి రోజుకి 300 నుంచి 400 గ్రాములు, అంటే మనం 14.5 kg కదా సిలిండర్, రోజుకి 300 నుంచి 400 గ్రాములు ఖర్చు అవుతుంది అనుకుంటే గ్యాస్, మనం కొంచెం దుబారాన్ని తగ్గించి ఇదే టైంలో రోజుకి ఒక ఫ్యామిలీ నుంచి 20-30 గ్రాములు వినియోగం కానీ తగ్గిస్తే ఎకనామికల్ గా సేవ్ అవుతుంది, అమౌంట్ తగ్గించినట్టు అవుతాం. దేశానికి సాధ్యమవుతుంది సార్. రెగ్యులర్ గా మేము దాన్ని ఏమైనా ఖర్చు చేసేస్తామా? ఉన్న 4కే వండుకుంటాము, అదే కదా జరుగుతుంది. ఇంకొంచెం తగ్గించండి అంటే, ఇంకొంచెం సేవ్ చేయండి అంటే ఎట్లా? అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి
వాటర్ యూసేజ్ తీసుకోండి. మనం సమ్మర్లో వాటర్ తగ్గింది అంటే మన యూసేజ్ కేర్ మారుతుంది. అలాగే లేదు అబండెంట్ వాటర్, చాలా వాటర్ ఉంది అంటే ఒక విధంగా వాడతాం కదా, రీయూజ్ కూడా చెయ్యం చాలా వాటికి. కానీ వాటర్ స్కేర్సిటీ ఉందంటే ఏదో వాడేసిన వాటర్ టాయిలెట్లో వేయడం, లేకపోతే ఇంకో ఇలా కొన్ని ట్రిక్స్ చేస్తున్నాం. సో అలాగే ఈ గ్యాస్లో కూడా కొన్ని యూసేజ్, కొన్ని చిట్కాలు ఉన్నాయి. అది ప్రతిసారి హైలో వాడే బదులు కొంత సిమ్లో వాడుతుండడం అనేది, లేదా ఆ గ్యాప్ అంటే వెలిగించేసి మనం అక్కడ ఏదో పని చేసుకునే బదులు దాన్ని మనకు కావాల్సినప్పుడే వెలిగించుకోవడం, కొన్ని ఏమో ఓవర్ కుకింగ్ తగ్గించుకోవడం. ఇది యాజ్ ఏ సిటిజన్, రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మనం చేసినట్టయితే మన దేశానికి ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ ఇంపోర్ట్ క్వాంటిటీ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. సో నీటి కొరతలు ఉన్నప్పుడు నీటిని ఎలా అయితే వృధా చేయకుండా సేవ్ చేసుకుంటాము, ఇప్పుడున్న వార్ సిచ్యువేషన్ బట్టి మనం కూడా ఇండియాకి సపోర్ట్ చేయాలంటే గ్యాస్ ని కూడా పొదుపుగా వాడండి అంటారు ఫైనల్లీ. ఎస్, థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ.